హాయ్ ఫ్రెండ్స్, నేను మీ మహేష్, ఎన్ఎం సెంటర్ ఫర్ పాలిటిక్స్ అండ్ లీడర్షిప్. స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్నాయి. త్వరలోనే గ్రామ సర్పంచ్ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల చేయడానికి ఎన్నికల సంఘం సంసిద్ధత ప్రకటించింది. ఈ నేపథ్యంలో స్థానిక సంస్థల గురించి తెలుసుకోవాలనే ఆసక్తి అందరిలో ఏర్పడింది, కొందరికి అవసరం కూడా ఉంది. కాబట్టి ఈ స్థానిక సంస్థలపై మేము సమగ్ర వివరాలను అందించడానికి ఒక వీడియో సిరీస్ మీ ముందుకు తీసుకొస్తున్నాం. ఈ వీడియో సిరీస్ను మీరు చూసి ఆదరిస్తారని ఆశిస్తున్నాం. అలాగే వీడియోని ఇంకొంచెం ఇంప్రూవ్ చేయడానికి మీ సలహాలు, సూచనలు కోరుతున్నాం. ఈ సిరీస్లో మొదటి వీడియోలో గ్రామ పంచాయతీ వ్యవస్థ పరిణామం గురించి మాట్లాడుకుందాం. ఇందులో మొదటగా గ్రామాల పుట్టుక, గ్రామాల పరిణామం గురించి, చరిత్ర పొడుగునా అవి ఎలా ఉన్నాయి వంటి వివరాలు తెలుసుకుందాం. గ్రామాలు మన దేశ చరిత్ర పొడుగునా కనిపిస్తాయి. సింధు నాగరికత కాలంలోనూ గ్రామాల ఉనికి ఉన్నట్టు మనకు ఆధారాలు లభించాయి. ఆ తర్వాత వచ్చిన వేద కాలంలోనైనా, క్రీస్తుపూర్వం 300వ శతాబ్ద కాలంలో అర్థశాస్త్రం రచించిన కౌటిల్యుడు కూడా అందులో ఆ అర్థశాస్త్రంలో గ్రామాల ప్రస్తావన చేశాడు. దక్షిణ భారతం విషయానికి వస్తే చోళులు, పాండ్యులు, కాకతీయులు వీళ్ళ పరిపాలన కాలంలో కూడా గ్రామాలు ఉన్నట్టు, ఆ గ్రామ పాలకులు ఉన్నట్టు, వాటి సపరేట్గా ఒక సెటప్ ఉన్నట్టు కూడా మనకు చరిత్ర చెబుతున్నది. ఒక రకంగా చెప్పాలంటే దేశ చరిత్ర మొదటి నుంచి గ్రామాలు ఉన్నాయని మనం అర్థం చేసుకోవచ్చు. మనిషి సుస్థిర నివాసాన్ని ఏర్పాటు చేసుకున్నప్పటి నుంచి, సామూహిక జీవనాన్ని ప్రారంభించినప్పటి నుంచి గ్రామాలు ఉన్నాయని ఒక విధంగా మనం చెప్పుకోవచ్చు. క్రీస్తుపూర్వం మన అర్థశాస్త్రంలో, కౌటిల్యుడు రాసిన అర్థశాస్త్రంలో గ్రామాల గురించి సమగ్రమైన వివరణ ఉన్నది. ఒక రాజు గ్రామాలను ఎలా పరిపాలించాలి, గ్రామాలు ఎలా ఉండాలి, వాటిని ఎలా విభజించాలి, గ్రామాలకు మధ్య ఎంత దూరం ఉండాలి వంటి వివరాలు కూడా ఆయనే అర్థశాస్త్రంలో కౌటిల్యుడు వివరంగా చర్చించాడు. అంటే క్రీస్తుపూర్వంలోనే గ్రామాలకున్న ప్రాధాన్యత ఏంటనేది మనకు అర్థం చేసుకోవచ్చు. చరిత్ర పొడుగునా మన పాలకులు గ్రామాలకు ఒక విశిష్ట ప్రాధాన్యత ఇచ్చడానికి మనం అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే మొదటి నుంచి కూడా గ్రామాలు ఒక యూనిట్గా పరిపాలన జరిగింది. అది వేదకాలంలోనైనా, తర్వాత వచ్చిన రాజ్యాలు, సామ్రాజ్యాలను కూడా ఈ పద్ధతి మనకు కనిపిస్తుంది. చోళుల కాలంలోనైతే గ్రామ పాలకులను ఎన్నుకోవడానికి ఒక ప్రజాస్వామ్యయుతంగా ఎన్నిక అనేది జరిగేది. అప్పుడు లాటరీ విధానంలో గ్రామ పాలకులను ఎన్నుకున్నారని మనకు తెలుస్తున్నది. ఆ తర్వాత విదేశీ పాలకులు మన దేశంపై దండెత్తినప్పుడు అప్పటికీ గ్రామాలు చెక్కుచెదరకుండానే ఉన్నాయి. కాకపోతే మొఘల్ పాలన కాలంలో గ్రామ వ్యవస్థ కొంత ఒడిదుడుకులకు లోనైంది. కానీ దాని మౌలిక స్వరూపం పూర్తిగా ఏం నష్టపోలేదు. వాళ్ళు తీసుకున్న నిర్ణయాలు చాలా వరకు జిల్లా స్థాయి వరకు ప్రభావితం చేయగలిగాయి. కాకపోతే కొంత ప్రతికూలమైన ప్రభావాలు మాత్రం గ్రామాలపై పడ్డాయని మనకు చరిత్ర చెబుతున్నది. మొఘల్స్ ఆ తర్వాత మనకు విదేశీ పాలకులు అయిన ఇంగ్లీష్ వాళ్ళు వచ్చారు. బ్రిటిష్ కాలంలో కూడా గ్రామాలే ముఖ్యమైన పాత్ర పోషించారు. అయితే వాళ్ళు వచ్చి రాగానే పరిపాలన కేంద్రీకృతం చేశారు. పరిపాలన కేంద్రీకృతం చేసినప్పుడు గ్రామాలకు సంబంధించిన నిర్ణయాలు గ్రామాల చేతులు లేకుండా పోయాయి. అప్పటి వరకు గ్రామాలు ఒక స్వయం సమృద్ధి సాధించిన యూనిట్గా ఉన్నాయి. గ్రామాల పాలకులు, పెద్దలు గ్రామానికి సంబంధించిన నిర్ణయాలు తీసుకునేవారు, వారికి సంబంధించిన అవసరాలు తీర్చుకునేవారు, అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టుకునేవారు. ఒక గ్రామం మరో గ్రామంతో చర్చించుకొని సమన్వయంలో కూడా, అంటే కామన్ గా కూడా కొన్ని గోల్స్ అచీవ్ చేసిన దాఖలాలు ఉన్నాయి. కాకపోతే ఇంగ్లీష్ వాళ్ళు వచ్చాక ఈ పద్ధతి మారింది. వాళ్ళు పరిపాలన కేంద్రీకృతం చేశాక గ్రామాలకు సంబంధించిన నిర్ణయాలు పొరుగు గ్రామాల్లో లేకుండా వాళ్ళు నిర్దేశించిన ఒక యూనిట్ అక్కడికి వెళ్లి పరిష్కరించుకోవడం జరిగింది. అది గ్రామాల్లో ప్రజల మధ్య ఉన్న సామూహిక సంబంధాలైనా కానీ వాళ్ళ జీవితాల్లో ఇండివిజువల్గా కూడా ఇది ప్రభావం వేసింది. అంటే ఒకప్పుడు గ్రామంలో, అంటే అంతకుముందు గ్రామాల్లో ఒక చేతి వృత్త కళాకారుడు ఒక వస్తువును తయారు చేస్తే అదే గ్రామంలో అమ్ముకోవాల్సి ఉంటుండే, అదే గ్రామస్తుడు వాటిని కొనుక్కోవాల్సి ఉంటుండే. కానీ పరిపాలన కేంద్రీకృతం అయ్యాక, ఇంగ్లీష్ వారు వచ్చాక అన్ని కేంద్రీకృతం చేశాక ఇదేమైందంటే ఆ గ్రామంలో ఉన్నవాడు ఆ గ్రామంలో అమ్ముకోవచ్చు, లేదంటే పక్కన ఊరికి కూడా పోయి అమ్ముకోవచ్చు. ఎక్కువ డిమాండ్, ఎక్కువ ధర వస్తుందంటే సేమ్ అలాగే వినియోగదారుడు, కొనుక్కునే వాళ్ళు కూడా
ఆ గ్రామంలో కొనుక్కోవచ్చు, లేదంటే బయటికి వెళ్ళి కొనుక్కునే అవకాశం కూడా ఉండేది. అది ఏమైందంటే కొన్ని చోట్ల వారికి డిమాండ్ పెరిగింది, కొన్ని చోట్ల కుదేలే పరిస్థితి కూడా ఏర్పడింది. ఇది ఒక రకంగా చిన్న భిన్నమైంది, గ్రామాల వ్యవస్థ చిన్న భిన్నమైంది ఈ ఆంగ్లేయుల కాలంలో. ఆ తర్వాత ఆంగ్లేయులు వాళ్ళ పరిపాలన అవసరాల కోసం ఈ పరిపాలన కేంద్రీకరణను వాళ్ళు వ్యతిరేకించి మళ్ళీ వికేంద్రీకరణ వైపు అడుగులు వేశారు. అది 1920 కాలంలో రాయల్ కమిషన్ కొన్ని సిఫారసులు చేసింది. ఆ సిఫారసులకు అనుగుణంగా వికేంద్రీకరణ అనేది ప్రారంభమైంది. మళ్ళీ వికేంద్రీకరణ స్టార్ట్ అయ్యాక వాళ్ళు గ్రామాలకున్న ప్రాధాన్యతను గుర్తించి గ్రామాల కోసం గ్రామ పెద్దను నిర్ణయించాలని అందుకోసం ఒక పోస్ట్ తయారు చేశారు. కరణం లాంటి కొన్ని పొజిషన్స్ ఏర్పాటు చేసుకొని అందుకు అపాయింట్మెంట్ చేసేవారు. అంతకు క్రితం గ్రామ పెద్దలు సహజంగా ఎన్నుకునేవారు, వాళ్ళ బలాబలాలు లేకుండా నైపుణ్యాల ఆధారంగా ఒక గ్రామ పెద్ద నిర్ణయించబడేవారు. కానీ ఆంగ్లేయుల పాలన వచ్చాక వేతన జీవులుగా మారారు. ఆంగ్లేయులు ఒక పోస్ట్ తయారు చేసి గ్రామానికి ఒక పెద్ద అనే ఒక పోస్ట్ తయారు చేసి అందులో అపాయింట్ చేసుకునే వాళ్ళు, వాళ్ళకు జీతాలు ఇచ్చి గ్రామ పెద్దలను నిర్వహించేవారు. ఆంగ్లేయులు అధికారులను నియమించి గ్రామ స్థాయిలో అధికారులను నియమించి పరిపాలన సాగించినప్పటికీ గ్రామ పరిపాలక వ్యవస్థలో పెద్దగా మార్పులు జరగలేదు. అందుకే 1920 నాటి రాయల్ కమిషన్ సిఫారసులో పంచాయతీ రాజ్ వ్యవస్థ గురించి వాళ్ళు ప్రస్తావించారు. ఆ తర్వాత లార్డ్ రిప్పన్, స్వయం పరిపాలక పితామహుడిగా చెప్పుకునే లార్డ్ రిప్పన్ వికేంద్రీకరణలో భాగంగా గ్రామాలకు స్వయం పరిపాలక వ్యవస్థను మరింత పటిష్టం చేయాలని సూచించాడు. జాతీయోద్యమానికి నాయకత్వం వహించిన మహాత్మా గాంధీ కూడా గ్రామాల ప్రాధాన్యతను నొక్కిపాడు. భారతదేశ ఆత్మ గ్రామాల్లో ఉంటుందని చెప్పాడు. అందుకే గ్రామాల స్వయం పాలక వ్యవస్థను పటిష్టం చేయాలని, ఆర్థికంగా కూడా పరిపుష్టం చేయాలని సూచించాడు. ఆ సూచనలు, ఆలోచనలకు ఆధారంగానే రాజ్యాంగంలో కూడా గ్రామాల వ్యవస్థ గురించి ప్రస్తావించారు. ఆర్టికల్ 40లో గ్రామాల వ్యవస్థ, గ్రామ పంచాయతీల వ్యవస్థ గురించి కూడా చర్చించాడు. ఈ వివరాలు మనం నెక్స్ట్ వీడియోలో చర్చిద్దాం.